హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. వాణిశ్రీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ సీనియర్ రచయిత సిహెచ్ శివరామప్రసాద్ గారు రచించిన చివరి ప్రయాణం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 13/2/2014 సంవత్సరంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెడదామా? శర్వాణి నాగార్జున సాగర్ హిల్ కాలనీ బస్టాండ్లో సిమెంట్ బెంచ్ మీద లగేజ్ పక్కన పెట్టుకుని కూర్చుంది. సుందరయ్య రోడ్డు మీద అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అప్పుడప్పుడు వాచి వైపు చూస్తున్నాడు. అర్ధరాత్రి 12 దాటింది. ఆ చుట్టుపక్కల షాపులు మూసి ఉన్నాయి. వాళ్ళు తప్ప మనుషులు ఎవ్వరూ లేరు. అప్పుడప్పుడు పందులు కుక్కలు తిరుగుతున్నాయి. ఇంకా బస్సు రాలేదేమిటమ్మా అన్నాడు సుందరయ్య. వస్తుందిలే నాన్న, ఇక నువ్వు ఇంటికెళ్ళులే అంది శర్వాణి. నిన్నొక్కదాన్ని వదిలిపెట్టి ఎట్లా వెళ్ళను? పొద్దున్నే ఫస్ట్ బస్కి వెళ్ళమంటే వినకపోతివి. శర్వాణి నవ్వి ఊరుకుంది. దూరంగా బస్ హెడ్లైట్ల ఫోకస్ కనిపించింది. సుందరయ్య లగేజ్ పట్టుకుని బస్సు వస్తోందమ్మా అన్నాడు. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఆగింది. శర్వాణి బస్సు ఎక్కింది. తండ్రి వైపు చూసి చెయ్యి ఊపింది. బస్ కదిలింది. బస్ మధ్యలో ఒక ముసలమ్మ పక్కన ఉన్న ఖాళీ సీటు చూపించాడు కండక్టర్. శర్వాణి లగేజ్ పైన ర్యాక్ మీద పెట్టి కూర్చుంది. పక్కన కూర్చున్న ముసలమ్మ పలకరించింది. 70 ఏళ్ళు పైనే ఉంటాయి ఆమెకు. ఎక్కడికమ్మా ప్రయాణం? శర్వాణి విసుగ్గా చూసింది. ఈ ముసలి వాళ్ళకి అన్ని వివరాలు కావాలి అనుకుంది. హైదరాబాద్. హమ్మయ్యా అన్నది ముసలమ్మ. నీ పేరేంటమ్మా? శర్వాణి. నా పేరు ఈశ్వరమ్మ. మాచర్ల దగ్గర ఎర్రబాలెం. హైదరాబాద్లో నా కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. బస్సు నడుస్తుంటే శర్వాణికి కళ్ళు మూతలు పడుతున్నాయి. ఈ ముసలమ్మ తన జీవిత చరిత్రంతా చెప్తుంది కాబోలు. చచ్చా అనుకుంది శర్వాణి. అమ్మాయి, బస్సు హైదరాబాద్లో ఆగాక నన్ను బాలానగర్ వెళ్ళే బస్సు ఎక్కించమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అన్నది ఈశ్వరమ్మ. బాలానగర్? అవునమ్మా, నేను కూడా అటే వెళ్తాను. నిన్ను మీ ఇంటి దగ్గరే దింపుతాను మా అమ్మ, సరేనా అన్నది శర్వాణి. మా అమ్మే దేవతలా వచ్చావమ్మా. ఇంటికి ఎట్టా వెళ్ళాలా అని దిగులు పడుతున్నాను సంతోషంతో అన్నది ఈశ్వరమ్మ. ఇక పడుకో మా అమ్మ అని కళ్ళు మూసుకుంది. రోడ్డు మీద విమానంలా పోతోంది బస్సు. సాగర్ హైదరాబాద్ మార్గంలో ట్రాఫిక్ తక్కువ. దాదాపు నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న ఊళ్ళు, రిజర్వ్ ఫారెస్ట్ తగులుతాయి. నిద్రలో ఉన్న శర్వాణి సడన్ బ్రేక్తో ఆగిన బస్సు కుదుపుకి ఉలిక్కిపడింది. బస్సు బయట ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. తలుపు తెరిచి కొందరు హడావిడిగా లోపలికెక్కారు. దొంగలు దొంగలు ఎవరో అరిచారు. అరిస్తే చంపుతా, ఎవరైనా ఫోన్లో మాట్లాడితే పొడుస్తాం, తీయండి డబ్బు, మెళ్ళో నగలు తీయండి, తొందరగా. ముఖాలు కనిపించకుండా మంకీ క్యాప్స్ పెట్టుకున్నారు దొంగలు. శర్వాణి అయోమయంగా చూస్తుంది. పక్కన ముసలమ్మ వణికిపోతుంది. అంత చలిగాలిలో కూడా ఆమె ముఖాన చెమట పట్టింది. ఆయాసపడుతుంది. ఆమెకు ఊపిరి పీల్చటం కష్టంగా ఉంది. అంత బాధలోనూ ఈశ్వరమ్మ చేతి సంచిలో నుండి న్యూస్ పేపర్లో చుట్టిన కరెన్సీ కట్టలు 2 తీసి శర్వాణి చేతిలో ఉంచింది. శర్వాణి ఆశ్చర్యపోతుంది. ఒకవైపు దొంగలు ప్రయాణికుల దగ్గర డబ్బు దోచుకుంటున్నారు. అరుపులు కేకలతో బీభత్సంగా హడలు కొడుతున్నారు. కత్తులు చూపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈశ్వరమ్మ కళ్ళు మూసుకుపోతున్నాయి. 2 చేతులు ఎత్తి శర్వాణికి దండం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా పక్కకి ఒరిగిపోయింది. శర్వాణి కరెన్సీ కట్టల్ని బొడ్లో దోపుకుని నిండుగా బయట కప్పుకుంది. అయ్యో అయ్యో, మా అమ్మకి గుండెపోటు వచ్చింది అంటూ గట్టిగా కేకలు పెట్టింది. అరవకో అంటూ ఆమెను వదిలి ముందుకు పోయారు దొంగలు. శర్వాణి ఈశ్వరమ్మను వడిలో పెట్టుకుంది. తన కళ్ళ ముందే ఆమె ప్రాణం పోవటం చూసి దుఃఖం వచ్చింది. ఏడుపు ఆపుకోలేకపోయింది. దొంగలు నిమిషాల్లో తమ పని ముగించుకుని వెళ్ళిపోయారు. డబ్బు నగలు పోయిన వాళ్ళు లబోదిబోమంటున్నారు. శర్వాణి దగ్గరికి కండక్టర్, డ్రైవర్ వచ్చారు. ఈమెకు గుండెపోటు వచ్చింది, ప్రాణం పోయింది కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది శర్వాణి. ఎవరీమే, మీకు చుట్టమా అడిగాడు కండక్టర్. ఎవరో నాకేం తెలుసు
నేను సాగర్లో ఎక్కాను. అప్పటికే ఈమె సీట్లో కూర్చుని ఉంది చెప్పింది. అవును, ఈ ముసలమ్మ మాచర్లలో ఎక్కింది గుర్తు తెచ్చుకుని అన్నాడు కండక్టర్. శర్వాణి తను లేచి ఈశ్వరమ్మ మృతదేహాన్ని పడుకోబెట్టింది. ఇప్పుడేం చేద్దాం అన్నాడు డ్రైవర్. యాచారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసిద్దాం చెప్పాడు కండక్టర్. అది సరే, ఈ శవం హైదరాబాద్ తీసుకుపోదాం. యాచారం పోలీస్ స్టేషన్లో శవాన్ని దించేసి పోదాం. చూద్దాం పద అన్నాడు కండక్టర్. యాచారం పోలీస్ స్టేషన్ దగ్గర ఆగింది బస్సు. కండక్టర్ కంప్లైంట్ రాశాడు. ప్రయాణికులు తమ దగ్గర దోచుకోబడ్డ నగదు వివరాలు తెలియజేశారు. ఉస్మానియా హాస్పిటల్ మార్చరీలో భద్రపరిచిన ఈశ్వరమ్మ మృతదేహాన్ని ఆమె కొడుకులు గుర్తించి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఫిరోజ్గూడలో ఉంటున్నది ఈశ్వరమ్మ. కూకట్పల్లి మున్సిపాలిటీ ఉప కమిషనర్గా పనిచేస్తున్న శర్వాణి ఈశ్వరమ్మ అంత్యక్రియలకు హాజరు కావటం అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈశ్వరమ్మ కుటుంబ వివరాలు సేకరించింది. ఆమెకు 4 కొడుకులు. అంతా హైదరాబాద్లోనే ఉంటున్నారు. శర్వాణి తనకు ఈశ్వరమ్మ ఇచ్చిన డబ్బు సంగతి ఎవ్వరికీ చెప్పలేదు. అంత డబ్బు ఆమెకు ఎక్కడిది అనేదానికి ఈశ్వరమ్మ కూతురు నుంచి వివరాలు రాబట్టింది శర్వాణి. ఎర్రబాలెంలో ఈశ్వరమ్మకు పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఎకరం పొలం ఉంది. తన కూతురు పార్వతికి ఆ పొలం ఇవ్వాలని ఆమె ఆకాంక్ష. కొడుకులు వ్యతిరేకించేవారు. శంకరయ్య ఈశ్వరమ్మ దంపతులకు బ్రతుకు దుర్భరంగా మారింది. ఏ కొడుకు దగ్గర 2 నెలలు ఉండలేని పరిస్థితి వచ్చింది. కొడుకులు వైద్యం చేయించకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి పడేసేవాళ్ళు. అక్కడ ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. కొడుకుల చిన్నచూపు, కోడళ్ల ఈసడింపులు భరించలేకుండా ఉన్నాయి. ఈ ముసలాళ్ళు ఎప్పుడు చేస్తారా అని పైకే అనేవాళ్ళు కోడళ్ళు. అత్తా మామ ముసలి వగ్గులై ఆఖరి దశలో ఉన్నారనే జాలి లేదు కోడళ్ళకి. తల్లిదండ్రులంటే దయలేదు కొడుకులకు. కూతురు పార్వతి నా దగ్గర ఉండమ్మా అని బతిమాలినా వెళ్ళలేకపోయారు. 4 కొడుకులు ఉండి కూతురి దగ్గర ఉండటం ఏమిటని లోకులు కాకుల్లా పొడుస్తారని సంకోచం. నా దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు. కొడుకుల దగ్గర ఇక ఉండలేని పరిస్థితి ఉంది. నేనేం చెయ్యాలో అర్థం కాలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు మా వదిన పెట్టే హింసలు చెప్తుంటే నాకు ఏడుపొచ్చింది. నాకు చావెందుకు రాలేదు అని మా నాన్న ఏడుస్తూ ఉండేవాడు. అప్పుడు ఈ బస్తీలో లీడర్ శ్రీనివాస్ గౌడ్ వృద్ధాశ్రమం గురించి చెప్పాడు. నేను వెళ్ళి మాట్లాడాను. నెలకి ఇంతని డబ్బు కట్టాలి, మందులు కొనుక్కోవాలి. నాకు మా అమ్మ ఇస్తానన్న పొలం అమ్మించి మా అమ్మకు డబ్బు ఇచ్చి మాచర్లలో బస్సు ఎక్కించాను. అదే నేను చేసిన తప్పు. ఆ బస్సునే దొంగలు దోచుకున్నారు. డబ్బు దొంగలు దోచుకోవటంతో అమ్మకు గుండెపోటొచ్చి చనిపోయింది కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది పార్వతి. ఆమెకు తెలీదు బస్సులో ఈశ్వరమ్మ పక్కన కూర్చున్నది శర్వాణి అని. అధికారినిగా పరామర్శించడానికి వచ్చిందని భ్రమలో ఉంది. శర్వాణికి ఈశ్వరమ్మ పరిస్థితి పూర్తిగా అవగాహనకు వచ్చింది. తల్లిదండ్రుల మీద దయలేని కొడుకుల చేతికి పోకుండా ఈశ్వరమ్మ తన చేతికి డబ్బు ఇవ్వటం మంచిదే అయింది. అమ్మా, మా నాన్న పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో ఏమిటో పార్వతి కళ్ళనీళ్లు పెట్టుకుంది. పార్వతి, దిగులు పడకు. పెద్ద దినం అయిన తర్వాత నా దగ్గరకు ఒకసారి వచ్చి కలువు. కూకట్పల్లి మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి నా పేరు అడిగితే తీసుకొస్తారు నా దగ్గరికి. వృద్ధాశ్రమాల గురించి నాకు తెలుసు. మీ నాన్నను ఏదో ఒక ఆశ్రమంలో చేర్పిస్తాను చెప్పింది శర్వాణి పార్వతిని ఓదారుస్తూ. ఒకరోజు ఉదయం పార్వతి, ఆమె భర్త బ్రహ్మయ్య వచ్చి ఆఫీస్లో శర్వాణిని కలుసుకున్నారు. నిన్ననే పెద్ద దినం పూర్తయిందని చెప్పారు. సరే పదండి అంది శర్వాణి సీట్లో నుండి లేచి. ఆఫీస్ బయటకి వచ్చాక కారు వచ్చి ఆగింది. ఆమె ముందు సీట్లో కూర్చుని వాళ్ళని వెనక సీట్లో కూర్చోమంది. రసూల్, ఫిరోజ్గూడలో వీళ్ళింటికి వెళ్ళాం 10 రోజుల క్రితం, గుర్తుందా అని డ్రైవర్ని అడిగింది. రసూల్ తల ఊపాడు. కారు ఫిరోజ్గూడలో చెన్నకేశవులు ఇంటి ముందు ఆగింది. వరండాలో కుక్కి మంచం మీద పడుకుని ఉన్నాడు శంకరయ్య. బాగా శుష్కించిపోయింది దేహం. పంచె తప్ప వంటి మీద చొక్కా కూడా లేదు. ఎముకలు కనిపిస్తున్నాయి. ముఖం మీద ముడతలు, కళలేని గాజు కళ్ళు చూసి శర్వాణి హృదయం ద్రవించింది. వృద్ధాప్యంలో ఉన్న శంకరయ్యను చూసి పరాయి మనుషులే జాలిపడతారు. కానీ ఆ ఇంట్లో ఉన్న కొడుకు కోడలికి మాత్రం దయలేదు, దాక్షిణ్యం లేదు. తాము కూడా ముందు ముందు ముసలివాళ్ళం అయిపోతామని, తమ పరిస్థితి కూడా ఇట్లాగే ఉంటుందనే ఆలోచన వాళ్ళకి రాదు. ఈ ప్రపంచంలో అదే విచిత్రమైన విషయం.
ముందు మీ నాన్న బట్టలు అవి ఏమైనా ఉంటే డిక్కీలో పెట్టు, తీసుకెళ్ళి ఆశ్రమంలో చేర్చుదాం అంది శర్వాణి. పార్వతి కదిలిపోయింది ఆమె మాటలు విని. అమ్మా, నువ్వు నిజంగా దేవతవి కాళ్ళ మీద పడిపోయింది. చెన్నకేశవులు అతని భార్య విచిత్రంగా చూస్తున్నారు. బ్రహ్మయ్య వారికి శంకరయ్యని ఆశ్రమంలో చేర్పించడానికి స్వయంగా కమిషనర్ గారు వచ్చారని చెప్పాడు. అప్పుడు వాళ్ళ ముఖాల్లో రిలీఫ్ కనిపించింది. ఏయ్ పార్వతి, ఏంటిది? నేను దేవతేంటి? నాన్సెన్స్. నేను నా డ్యూటీ చేస్తున్నాను, తెలుసా నీకు అంటూ పార్వతిని భుజాలు పట్టుకుని లేవనెత్తింది. తర్వాత శంకరయ్యను కారులో ఎక్కించుకుని బాచుపల్లిలో ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించింది శర్వాణి. అమ్మా, ఇక్కడ నెల నెల డబ్బు కట్టక్కర్లేదా అడిగింది పార్వతి. శర్వాణి నవ్వింది. నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని తెలుసు అంది. తను హ్యాండ్ బ్యాగ్లో నుంచి కరెన్సీ కట్టలు తీసి టేబుల్ మీద ఉంచింది. మీ అమ్మ డబ్బు పోలేదు, బస్సులో ఆమె పక్కన ఉండి ప్రయాణం చేసింది నేనే అంటూ బస్సులో జరిగిందంతా పార్వతికి వివరించింది శర్వాణి. ఈ డబ్బు గురించి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదంటే మీ అన్నదమ్ముల కళ్ళు పడకూడదనే అంది. మంచి పని చేశారమ్మా, మీరు అప్పుడే ఇచ్చి ఉంటే మా బామ్మర్దులు కాజేసేవాళ్ళు అన్నాడు బ్రహ్మయ్య. ఈ డబ్బు మీ నాన్న పేరుతో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో వేయండి. ఇక్కడికి దగ్గరలోనే బ్యాంక్ ఉంది. నెల నెలా వచ్చే వడ్డీతో మీ నాన్నకు గడిచిపోతుంది. ఇప్పటి వరకు ఆయన తన పనులు తాను చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ముందు ముందు అవసరమైతే ఆశ్రమం వాళ్లే సహాయకుడిని ఏర్పాటు చేస్తారు చెప్పింది శర్వాణి. శంకరయ్యను తీసుకుని బ్యాంకుకు వెళ్లారు. ఆయన తర్వాత ఆ డబ్బు ఎవరికి చెందాలో నామినీ పేరు రాయమన్నాడు మేనేజర్. శంకరయ్య గారు, మీ తర్వాత డబ్బు ఎవరికి రాయమంటారు? కొడుకులందరికీ సమానంగా రాస్తారా అడిగింది శర్వాణి. ఆ ఎదవలకెందుకమ్మా, ఈ ఆశ్రమానికే రాయండి బోసినోటితో నవ్వుతూ చెప్పాడు శంకరయ్య. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.